హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన రెసిపీ అండి ఉల్లిపాయ ఎగ్ కర్రీ అండి. చూస్తూనే నోరు ఊరుతుంది. చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, టెన్షన్గా ఉందా? అలాగైతే 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసేసేయండి, తొందరగా అయిపోయిద్దండి. చూడండి, ఇలాగా 4 ఉల్లిపాయలు, 4 కోడిగుడ్లు, 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనం ఒక పావు గ్లాసు నీరు తీసుకుందామండి. నీరు తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు వేయండి. 1 టీ స్పూన్ తగినంత పసుపు వేసుకొని కొంచెం నీరు అలాగా కాగనిద్దాం, లేకపోతే మరగనీయండి. ఇప్పుడు ఉల్లిపాయలు నిలువుగా కోసుకోండి సన్నగా. 4 పచ్చిమిరపకాయలు అండి. చూడండి, ఉల్లిపాయలు కూడా అలాగా సన్నగా నిలువుగా కోసుకోండి. మొత్తం ఉప్పు పసుపు కలిగిన నీటిలో వేసేయండి. వేసేసి ఇలా మూత పెట్టేసేయండి. కొంచెం హై ఫ్లేమ్ మీదే పెట్టేసేయండి. మనకు నీరు లాగిద్దండి ఉల్లిపాయకి నీరు తొందరగా లాగే గుణం ఉంది. ఇలా ఇప్పుడు చూడండి, అటు ఇటు కలుపుతూ కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ కూడా వేసే అవసరం పట్టదండి. మనం నీరు వేసాం కాబట్టి కొంచెం నీరు, 2 టీ స్పూన్ల నీరు ఇలాగా అంచుకు వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఆయిల్ మొత్తం ఇలాగా మగ్గనిద్దాం. బాగా మగ్గనిచ్చాక ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం మనకు నీరు లాగేసి దగ్గర పడుతుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉండిద్దండి. మనం నీరు పెట్టేసి ఉల్లిపాయలు కోస్తూనే వేసేసేయండి. పిల్లలకు ఆలస్యం అవుతుంది అన్నా కూడా తొందరగా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం లాగేసింది. చూడండి, తగినంత కారం వేసుకోండి. ఇలాగ కారం వేసేసి మొత్తం కలిపేసేయండి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. మొత్తం సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు కోడిగుడ్లు అండి. కోడిగుడ్లు డైరెక్ట్గా మనం కర్రీలో పగలగొట్టకుండా ఒక బౌల్లో పగలగొట్టి వేసుకోండి. ఎందుకంటే కోడిగుడ్డు పాడైతే మనకు కర్రీ మొత్తం పాడైపోయిందండి. అందుకనేసి నేను ఇలా బౌల్లో పగలగొట్టి వేసుకొని తర్వాత రెసిపీలో వేస్తుంటానండి. ఇలాగా వేసేయండి. మొత్తం 4 కోడిగుడ్లు 4 పక్కల ఇలాగా వేసేయండి. అటు ఒకటి ఇటు ఒకటి కలపకుండా ఇలా మూత పెట్టేసేయండి. చూడండి, నేను కలపలేదు. మొత్తం ఎలాగ మనకు బ్రెడ్ ముక్కలు మాదిరిగా వచ్చిందండి. మొత్తం సిమ్లోనే పెట్టేసామండి. అడుగు కూడా అంటదండి. అసలు మనకు ఏమాత్రం కింద మాడదు. మనం నీరు వేసాము కాబట్టి మొత్తం ఇలాగ తిప్పి వేసుకోండి. మొత్తం ఇలాగ తిప్పి వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. పెట్టేసి చూడండి, ఎంత బాగా మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చూడండి, ఇలాగా మనకు బ్రెడ్ ముక్కల మాదిరిగా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.